వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదానికి విపక్షాల నుండి వ్యతిరేకత పెరుగుతోంది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడంతో పాటు వివిధ పార్టీలు మేధావుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నియమించిన కమిషన్ను తక్షణమే రద్దు చేయాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనే నియంతృత్వ పోకడలతో కూడుకున్నదని పేర్కొన్న ఖర్గే కాంగ్రెస్ పార్టీ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తోందని అన్నారు. ఇండియా కూటమిలోని మరికొన్ని పార్టీలు కూడా జమిలీ ఎన్నికలను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ దురాలోచనగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటూ జీఎస్టీని తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత జీఎస్టీను అమల్లోకి తెచ్చేశారు. జీఎస్టీని కూడా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ తర్వాత వన్ నేషన్ వన్ కోడ్ అంటూ కామన్ సివిల్ కోడ్ కోసం ప్రయత్నాలు ఓదరగొడుతోంది బీజేపీ ప్రభుత్వం. కామన్ సివిల్ కోడ్కు కూడా వివిధ రాజకీయ పార్టీల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ఉమ్మడి పౌరస్మృతి ఉండాల్సిందేనని బీజేపీ అనుకూల పార్టీలే కాదు కొందరు మేధావులు కూడా అంటున్నారు. ఒక దేశంలో ఒకే విధానం ఒకే నిబంధన ప్రతి ఒక్కరికి అమలు కావాలని వారంటున్నారు. వామపక్ష మేధావులు మాత్రం దీని ముసుగులో బీజేపీ మైనారిటీలను మరింతగా వేధిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక రాజకీయంగానూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదాన్ని ముందుకు తెచ్చింది బీజేపీ. దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగాలి అన్నది ఈ నినాదం ఉద్దేశం. దీనికోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా వెనకాడకూడదని బీజేపీ భావిస్తోంది. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లోనూ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి జరుగుతాయని, భారతదేశంలో మాత్రం వివిధ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూళ్లు వేర్వేరుగా ఉంటున్నాయని కమలనాథులు అంటున్నారు. దీనివల్ల ఏటా ఏవో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయని, ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడం వల్ల కొన్ని అభివృద్ధి పథకాల అమలు కష్టమవుతోందన్నది బీజేపీ వాదన. ఎప్పుడూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు ఉండడం వల్ల ప్రతిదీ రాజకీయం చేయడం ఆనవాయితీగా మారిపోయిందని బీజేపీ భావన. 5 ఏళ్లకొకసారి అన్ని రాష్ట్రాలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగితే తిరిగి 5 ఏళ్ల వరకు దేశంలో ఎన్నికల సందడే ఉండదని, అప్పుడు ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కూడా అభివృద్ధిపైన ప్రజా సమస్యలపైన దృష్టి సారిస్తాయని కమల్నాథులు అంటున్నారు. అయితే బీజేపీ వాదనను విపక్షాలు మొదట్నుంచి ఖండిస్తున్నాయి. ఇది నిరంకుశ విధానం అవుతుందని, ఈ కుట్రకు తాము సహకరించే ప్రసక్తే లేదని విపక్షాలు తెగేసి చెబుతున్నాయి. విపక్షాల విమర్శలు సాగుతుండగానే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. దీనికోసమే కోవింద్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ రాజకీయ పార్టీలు మేధావుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ తరుణంలోనే విపక్షాలు ఒక్కసారిగా జమిలీపై భగ్గుమంటున్నాయి. కొద్ది రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ జమిలీ ఎన్నికలను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. బీజేపీ నియంతృత్వ ధోరణికి జమిలీ ఎన్నికల ఆలోచనే నిదర్శనమని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తమతో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయని ఆమె అన్నారు. ఆ తర్వాత మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా జమిలీ ఎన్నికలను తాము సమర్థించే ప్రసక్తే లేదని అన్నారు. తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ప్రజాగ్రహానికి బీజేపీ తలవంచక తప్పదని ఓవైసీ అన్నారు. ఇప్పుడు తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా జమిలీ ఎన్నికలపై అధ్యయనం కోసం నియమించిన కమిషన్నే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే అది బీజేపీ అనుకున్నంత ఈజీ కాదు. అలాగని విపక్షాలు అనుకున్నట్లు అసాధ్యమూ కాదు. కాకపోతే దశలవారీగా దీన్ని సాధించేందుకు అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ పాలనలోనే ఉన్నాయి కాబట్టి ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా చేసుకోగలిగితే ఆ తర్వాత రెండో దశలో విపక్షాలు ప్రాంతీయ పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల వైపు అడుగులు వేయవచ్చని వారంటున్నారు. 1.5 ఏళ్ల క్రితం వరకు జమిలీ ఎన్నికలను సీరియస్గా తీసుకున్న బీజేపీ ఆ తర్వాత తాత్కాలికంగా దాని జోరు తగ్గించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించి నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ప్రధాని అయితే ఆ తర్వాత జమిలీ ఎన్నికలకు వివిధ పార్టీలను ఒప్పించడం తేలికవుతుందని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. అందుకే ముందుగా ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.